కార్తీక మాసంలో కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం ఉప్పు సరిపోయిందో లేదో చూడకుండానే వంటలు చేయాల్సి వస్తుంది. ఈ నెలలో మనం నాన్ వెజ్ తినము, మన వాళ్ళు నాన్ వెజ్ మానరు. అలాంటప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదురుతాయి అనిపించే వంటలు మాత్రమే ట్రై చేయాలి. నా లిస్ట్లో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎగ్ పులావ్. చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, మీరు ట్రై చేయండి. కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉడికించి ఘాట్లు పెట్టిన 5 కోడిగుడ్లు వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసి లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన నూనెలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, అల్లంతో పాటుగా 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు వేసి 50% వేగిన తర్వాత చల్లారనిచ్చి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరొక కడాయిలో నూనె వేసేసుకుని కొన్ని బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి 50% మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా గుజ్జుగుజ్జుగా మగ్గిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసేసి ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి వేగిన తర్వాత 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసేసి చక్కగా అంతా కలిపేసేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ని కూడా నీళ్ళు లేకుండా వడకట్టి వేసేసుకుని కప్పు బియ్యానికి 2 కప్పులు చొప్పున నీళ్లు వేసేసి చక్కగా అంతా కలిపి కొంచెం కొత్తిమీర వేసి 50% ఉడకనివ్వాలి. అన్నం ఇలా 50% ఉడికిన తర్వాత వేయించిన ఎగ్స్ అన్ని కూడా పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించారంటే ఎంతో కమ్మగా ఉండే ఎగ్ పులావ్ రెడీ. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.